అరవింద్ కేజ్రీవాల్, వైఎస్ జగన్ ఈ ఇద్దరి మధ్య ఉన్న పోలికలేంటి? మొండితనం, అతి విశ్వాసమే ఇద్దరికి శాపమైందా? పొత్తులు పెట్టుకోవడమే కేజ్రీవాల్, జగన్ల ఓటమికి కారణమైందా? ఓటమిని అహంకారానికి బలిచ్చుకున్నారా? అరవింద్ కేజ్రీవాల్ ఉవ్వెత్తున ఎగిసి నేలకు పడిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత. 10 ఏళ్లకు పైగా సీఎంగా చేసిన ఆయన స్వయంగా ఓడాడు. పార్టీ ఓడింది. కోలుకోలేని దెబ్బతింది. కట్ చేసి చూస్తే కొద్ది రోజుల క్రితం ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదేనని చెప్పాలి. జన హృదయ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా ఏపీ ప్రజలు ఆదరించి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే 151 స్థానాల రికార్డు విజయం నుంచి 11 స్థానాల రికార్డు పరాజయాన్ని మూట కట్టుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్, వైఎస్ జగన్ ఇద్దరికి ఎన్నికల్లో భారీ విజయమే దక్కింది. కేజ్రీవాల్ అయితే 3 సార్లు సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. 2 పర్యాయాలు ఫుల్ లెంత్ పాలన ఆమ్ ఆద్మీ పార్టీది. ఢిల్లీ జనం ఆయన పైన, ఆయన పార్టీ పైన తిరుగులేని విశ్వాసాన్ని ఉంచారు. జగన్ పై కూడా 2019లో అదే రకమైన నమ్మకం ఉండేది. 40 ఇయర్స్ విజనరీ చంద్రబాబును సైతం పక్కన పెట్టి మరీ జగన్ పార్టీకి ఏపీ జనం 151 స్థానాలు కట్టబెట్టారు. జగన్ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటారని ఎదురు చూశారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధిపై దృష్టి పెడతారని నమ్మారు. జగన్ అయినా కేజ్రీవాల్ అయినా తొలినాళ్లలో ఉన్న ఊపు తర్వాత కనిపించలేదు. జనాన్ని కొన్ని రోజులు మభ్యపెట్టే పథకాలు తప్పితే అభివృద్ధిపై గట్టి దృష్టి పెట్టలేకపోయారు. విశాల జనహితానికి సంబంధించిన అంశాల జోలికి ఈ ఇద్దరు నేతలు వెళ్లలేకపోయారు. దాంతో ప్రజల్లో విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. ఫ్రీ కరెంట్, ఫ్రీ వాటర్, మొహల్లా క్లినిక్ అంటూ పేద అల్పాదాయ వర్గాలకు కేజ్రీవాల్ మంచి చేశారు. జగన్ కూడా వాలంటీర్లను పెట్టి ఇంటికే సామాజిక పెన్షన్లు చేరవేశారు. ఇల్లు, ఇంటి స్థలాల హామీని అమలు చేసేందుకు సైతం ప్రయత్నించారు. వారిద్దరి పాలన అక్కడే మొదలై అంతటితో ఆగిపోయిందని ఒప్పుకోక తప్పదు. ఉద్యోగ కల్పనకు, యువతకు రావాల్సిన అవకాశాల విషయంలో ఇద్దరు నేతలు ఎలాంటి చొరవ చూపలేకపోయారు. ఢిల్లీలో ఉద్యోగ నియామకాలు లేవు. జగన్ పాలనలో డిఎస్సి అంటే ఏంటో తెలీదు. భారీ పెట్టుబడులు రాలేదు. చిన్న పెట్టుబడులను ప్రోత్సహించలేదు. రాబడి తక్కువ, అప్పులు ఎక్కువ. రోడ్లు వేయలేదు. డ్రైనేజీల మాటే ఎత్తలేదు. ల్యాండ్, శాండ్ మైనింగ్ లో వైసీపీ వాళ్ళు భారీ స్కాములు చేశారు. ఢిల్లీ ప్రజలు కూడా ఏపీ జనం లాగే బాధితులయ్యారు. కేజ్రీవాల్ కేంద్రంతో తగవులు పెట్టుకోవడం తప్పితే జనం గురించి ఆలోచించలేదు. ఆ పాలన ఆఖరి 3 సంవత్సరాల్లో ఢిల్లీ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. కాలుష్యం కట్టలు తెంచుకొని ప్రవహించింది. కేజ్రీవాల్ పాలన ఆఖరి రోజుల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆప్ నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పార్టీలో ఒక్కో నాయకుడిపై ఒక్కో రకమైన అవినీతి ఆరోపణ వచ్చింది. కేజ్రీవాల్, జగన్ ఓటమికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఇద్దరు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లారు. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. సింహం సింగిల్ గా వస్తుందన్న డైలాగ్ నే నమ్ముకున్నారు. కేజ్రీవాల్ కనుక కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే ఢిల్లీలో సునాయాసంగా గెలిచేవారు. అక్కడ ఒక్కచోటే కాదు, హర్యానా, గోవా రాష్ట్రాలు కూడా కైవసమయ్యేవి. కేజ్రీవాల్ ఇండి గ్రూప్ లో ఉంటూనే కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టారు. మరోపక్క జగన్ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఫలితం వేరుగా ఉండుండేది. 5 ఏళ్ల పాటు రాజ్యసభలో బీజేపీకి జగన్ పార్టీ మద్దతు ఇస్తూనే ఉంది. అయినా సరే ఎన్నికల పొత్తు విషయంలో మాత్రం జగన్ బీజేపీని దూరం పెట్టారు. టైం ఉన్నప్పుడు సదవకాశాన్ని వినియోగించుకోలేక అతి విశ్వాసంతో బొక్కబోర్లా పడ్డారు. అటు కేజ్రీవాల్ అయినా ఇటు జగన్ అయినా ప్రజల్లో వారి పట్ల 100% వ్యతిరేకత వచ్చిందని చెప్పలేము. 2 పార్టీలకు 40% పైన ఓట్లొచ్చాయి. ఇప్పుడైనా మించిపోయింది లేదు. కొన్ని దిద్దుబాటు చర్యలతో ఇద్దరు నేతలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. తమలోని అహంకారాన్ని వాళ్ళు వదులుకోవాలి. తాము తిరుగులేని నాయకులమన్న ఫీలింగ్ నుంచి బయటపడాలి. తమ పార్టీలో ద్వితీయ శ్రేణి నేతల మనోభావాలను అర్థం చేసుకోవాలి. ఇటీవల జగన్ రెడ్డి ఒప్పుకున్నట్లుగా కార్యకర్తలకు సముచిత స్థానం ఇవ్వాలి. మళ్లీ అధికారం ఇస్తే సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధికి పెద్దపీట వేస్తామన్న భరోసా ఇవ్వాలి. అవినీతికి అవకాశం లేని పాలన అందిస్తామన్న నమ్మకం కల్పించాలి. ఆశ్రిత పక్షపాతాన్ని పక్కన పెట్టి అందరినీ సమానంగా చూడాలి. అప్పుడు మళ్లీ పుంజుకోవడం ఈ ఇద్దరు నేతలకి అంత కష్టమైన విషయమేమీ కాదు.